రౌడీల రాజకీయ నాయకుల ఒకరినొకరు తోసుకున్న కౌశిక్ రెడ్డి, సంజయ్ ఇద్దరు జిల్లా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్. కరీంనగర్ కలెక్టరేట్ సమీక్షా సమావేశంలో మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యే రసాభాస. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై యాక్షన్ ఉంటుందని మంత్రి శ్రీబాబు గారు చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. నిన్న మనోడు చూడండి ఒకసారి. ఈయన ఎమ్మెల్యే, ఈయన మాట్లాడుతున్న మాటలు చూడండి. సిగ్గు లేదా నీకు? ఈయన పేరు తెలుసుగా అందరికీ, సూసైడ్ స్టార్. సార్ పేరు తెలుసుగా అందరికీ, సూసైడ్ స్టార్ ఉంటారనమాట మనోడిని. అప్పట్లో నన్ను గెలిపించకపోతే, నాకు ఓట్లు అయిపోతే సూసైడ్ చేసుకుంటా, దయచేసి నన్ను గెలిపించండి అని చెప్పి ఒక సీన్ చేశాడు. ఆ తర్వాత మొన్న ఎమ్మెల్యేలో ఒక సీన్ చేశాడు. ఇలా మనోడు ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎక్కడ కుదిరితే అప్పుడు ఏదో విధంగా లైమ్ లైట్లో ఉండాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు కౌశిక్ రెడ్డి. నిన్న ఒక ప్రభుత్వ కార్యక్రమం, అది ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చి సిగ్గు లేకుండా, నీది ఏ పార్టీ, ఎవడరా నువ్వు, సిగ్గుందా నీకు, ఇలాంటి మాటలు మాడేది ఒక ఎమ్మెల్యే. ఇలాంటి ఎమ్మెల్యేని ఎంచుకున్నందుకు, గెలిపించినందుకు నిజంగా ప్రజలు సిగ్గుపడుతున్నారు ఖచ్చితంగా. నీది ఏ పార్టీ అంటూ కౌశిక్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం, తోపులాట. కరీంనగర్ జిల్లా ఉమ్మడి సమీక్ష రసాభాస. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం, తోపులాటలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమావేశం రసాభాసగా మారింది. ఆదివారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు తెలపాలని ఇన్ఛార్జి మంత్రి కోరారు. ఈ క్రమంలో సంజయ్ మాట్లాడడానికి మైక్ తీసుకోగా కౌశిక్ రెడ్డి అభ్యంతరం చెప్తూ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని, ఎందుకు మాట్లాడడానికి అవకాశం ఇస్తారని ఆగ్రహించారు. ఆయన పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దానికి సంజయ్ కుమార్ ధీటుగా స్పందించగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయన అండగా నిలిచారు. నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావంటూ కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ సందర్భంలో మాటా పెరిగి ఒకరొకరు తోసుకుంటూ వ్యక్తిగత దోషణలకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని కౌశిక్ రెడ్డిని బయటికి తీసుకెళ్లారు. గేటు బయట నిలబడిన ఆయన సిగ్గులా ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవమని సంజయ్ కుమార్ని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు మంత్రులు ఉత్తమ్, పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యవహారం సరిగా లేదని, మార్చుకోవాలని హెచ్చరించారు. తనను విమర్శించడానికి, రాజీనామా చేయమని అడగటానికి కౌశిక్ రెడ్డికి ఎలాంటి అధికారం లేదని సంజయ్ కుమార్ అన్నారు. ఆయనపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తా అని చెప్పారు. అయితే అచ్చోసిన ఆంబోతులా కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట అన్నాడు. ఏదో రోజు గుడ్డలుడు తీసుకొట్టే రోజు వస్తుందని చెప్తున్నారు. ఇక పోలీసులకు కేసీఆర్ ఏం తక్కువ చేశాడు, అన్నీ మర్చిపోయారని కౌశిక్ రెడ్డి అడుగుతున్నా అంట. పోలీసులకు కేసీఆర్ ఏం తక్కువ చేశాడు? ఫార్చునర్లు, ఇన్నోవాలు ఇచ్చాడు, పోలీస్ స్టేషన్లు ఆధునీకరించాడు, జీతాలు పెంచాడు, అన్నీ మర్చిపోయారని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించాడు. జిల్లా సమీక్షా సమావేశ మందిరం నుంచి వచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాక తప్పదని, ఎక్స్టాల్ చేస్తున్న అధికారులు ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పార్టీని మారివారు, రాజీనామా చేయని వారు అడుగడుగునా అడ్డుకుంటామని చెప్పారు. సరే, బాగుంది, పార్టీ మారిన వారిని మీరు అడుగడుగునా అడ్డుకుంటామని చెప్పారు. మీ సమయంలో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మర్చిపోయా? అసలు నువ్వే పార్టీ మారొచ్చావు కదా కౌశిక్ రెడ్డి. నువ్వేమన్నా బీఆర్ఎస్లో పుట్టి పెరిగావా?
నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు, ఏ పార్టీలో పోటీ చేసావు, ఏ పార్టీలో గెలిచావో తెలియదా? మర్చిపోయావు నువ్వు? ఏదో బీఆర్ఎస్లోనే పుట్టి నీ బొడ్డు కోసినట్టు, బీఆర్ఎస్లోనే బొడ్డు కోసి పేరు పెట్టినట్టు నువ్వు కబుర్లు చెప్తున్నావు. కానీ నువ్వు ఏ పార్టీలో పుట్టావు, ఏ పార్టీలో పెరిగావు? నువ్వు ఒక సమీక్షా సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మంత్రులు లాంటి కొంతమంది అక్కడ మాట్లాడే భాష విధానం కొన్ని ఉంటాయి. అవన్నీ వదిలేసి వీధి రౌడీలా ప్రవర్తించాడు నిన్న కౌశిక్ రెడ్డి. నిజంగా అసెంబ్లీ స్పీకర్ గారికి మా సందర్భంగా వినతి తెలియజేసుకుంటున్నాం ఏంటంటే, ఈ కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయండి సార్. ఏదో విధంగా ప్రతిసారి ప్రతి చోట గొడవ 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 గొడవ, ప్రతిసారి గొడవ, ఏదో ఒక విషయం గురించి గొడవ, అవసరం ఉన్నా లేకపోయినా గొడవ, సీన్ క్రియేట్ చేస్తున్నాడు అనవసరంగా. ఏదో రాష్ట్రం నుంచి పంపించేస్తాడు అట్లాంటిది ఉంటే ఈయన రాష్ట్రం నుంచి వెళ్ళేస్తే బెటరు. నిన్నేమో మన ఆయన పేరేంటి కేటీఆర్ ఏసీబీ విచారణకి వెళ్ళి వస్తే భుజం మీద ఎక్కించుకొని తీసుకెళ్తాడు. అంటే అధినాయకత్వం కళ్ళల్లో పట్టడానికి ఇట్లాంటి ఓవర్ యాక్షన్ అంతా. 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ వస్తాడో అది తెలియదు. ప్రస్తుతం అయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అనవసరంగా గెలిపించారా బాబు ఎన్ని అని చెప్పి హుజూర్ నగర్ ప్రజలందరూ, హుజూరాబాద్ ప్రజలందరూ బాధపడుతున్నారంట అక్కడ.